హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నేను మీ అంబవరం ఫ్యామిలీ. దయచేసి ఈ వీడియో పూర్తిగా చూడండి. ఇక్కడ మీకు ఒక యాక్సిడెంట్ చూపిస్తాను. చాలా ఘోరంగా యాక్సిడెంట్ అయింది. బహుశా అది ఆటో కానీ లేదంటే ఇది చిన్నపాటి వాహనం కానీ కొట్టుండొచ్చు. చాలా దారుణంగా అయితే నలిగిపోయింది. మీకు చూపిస్తాను, వీడియో చూడండి. దయచేసి బండ్లు వాహనం నడిపేటప్పుడు చాలా జాగ్రత్తగా నడపండి. మీకు వీడియో చూపిస్తాను, చూడండి. మొత్తం కూడా చితకలు అయిపోయింది. మరి ఎప్పుడు జరిగిందో యాక్సిడెంట్ మనకైతే తెలియదు. చూడండి ఎట్లయిపోయిందో. మరి దీని మీద వస్తున్నటువంటి వ్యక్తులకు ప్రమాదము ఏం జరిగిందో నాకు కూడా తెలియదు. నేను కూడా ఇప్పుడే చూశానన్నమాట. బహుశా ఇది జరిగి రెండు రోజులు అయ్యి ఉండొచ్చు. అక్కడైతే రక్తం అంతా కూడా అక్కడ చూడండి. బహుశా ప్రాణాపాయం జరిగి ఉండొచ్చు అని నేను అయితే అనుకుంటున్నాను. ఇదంతా కూడా రక్తం అన్నమాట. అది ఈరోజో నిన్ననో జరిగి ఉండొచ్చు. ఓకే, నన్ను వీడియో దయచేసి మీ అందరికీ చిన్న విషయం చెప్తున్నాను. మీ దండం పెట్టి చెప్తాను. బండి నడిపేటప్పుడు చాలా జాగ్రత్తగా నడపండి. పోయిన ప్రాణం తిరిగి రాదు. ఒకవేళ ఏదైనా ప్రమాదం జరిగి కాలో చెయ్యి పోయినా కానీ మన ఇంట్లో వాళ్ళు ఎంత బాధపడాలా, దయచేసి అర్థం చేసుకోండి. చాలా జాగ్రత్తగా బండి నడపండి. పోలీసు వాళ్ళు ఎప్పుడు చెప్తూ ఉంటారు జాగ్రత్తగా నడపండి అని. వాళ్ళ మాటకు గౌరవం ఇవ్వండి, ప్రమాదాలను నివారించండి. అటువంటి ప్రమాదాలు చూస్తేనే కళ్ళం బట్టి నీళ్ళు వస్తున్నాయి, ఒళ్ళంతా వణుకొచ్చేస్తుంది. దయచేసి మీ అందరికీ మళ్ళీ ఒకసారి చెప్తాను, చేతులు ఎత్తి ప్రమాదం జరగకుండా ఉండాలంటే జాగ్రత్తగా బండి నడపండి. మద్యపానం అంటే మందు తాగి డ్రైవింగ్ చేయొద్దు. ఓకేనా? సేఫ్గా జర్నీ చేయండి. ఒక్కసారి మీ కుటుంబాన్ని గుర్తు చేసుకోండి. మనకి ఏదైనా జరిగితే మన కుటుంబం ఏమైపోవాలా ఆ విషయం మటు గుర్తుపెట్టుకోండి. చూసారు కదా? కాబట్టి నేను చెప్పిన మాట మీకు నిజమనిపిస్తే ఒక లైక్ చేసి షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.